ఇది అసలు మనకు రానే రాదు అని అనుకున్న పని పర్ఫెక్ట్‌గా కాకపోయినా నార్మల్‌గా అయినా చేసినామనుకోండి ఎంత హ్యాపీనెస్ ఉంటదో గదా! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారైతే మహాలక్ష్మి రూపంలో కనిపిస్తారు మనకి. ఈ రోజైతే పంతులు గారు ప్రసాదంగానైతే పోలేలు చేసుకురమ్మన్నారంట. డైలీ ప్రసాదం తీసుకెళ్లే వాళ్ళైతే నాకు నైట్ చెప్పలేరు. ఈరోజు మధ్యాహ్నం అయితే చెప్పినుండ్రి. అప్పటికప్పుడు పోలేలు చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే పిండి నానపేసిన. ఆ తర్వాత ఇగ నువ్వులెంచేసి నువ్వులు బెల్లం అయితే గ్రైండర్ పట్టేసిన. అసలైతే పప్పు పోలేలు చేయాలి. పప్పు ఇంట్లో లేకునుండే ఇగ తెప్పించి ఉడకబెట్టడం అంటే ఇబ్బంది అయిపోతదని ఇంట్లో నువ్వులుంటే నువ్వుల పోలేలైతే చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. భయంతోనే స్టార్ట్ చేసిన అసలు ఇవి నాకు వస్తాయా అన్నట్టు. ఎందుకంటే ఎవ్వరి సహాయం లేకుండా నా సొంతంగా ఎప్పుడు ట్రై చేయలేదు వీటినైతే. పోలేలంటేనే పెద్ద ప్రాసెస్. అది పర్ఫెక్ట్‌గా వచ్చినోళ్ళే చేస్తారు అని అంటారు కదా! అందుకనే చాలా భయంతోనైతే స్టార్ట్ చేసినుంటిని. కానీ అవి చేసేయడం అయిపోయిన తర్వాత నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. ప్రతి ఒక్క పోలే మంచిగా పొంగింది. ఒక్కటి కూడా ఖరాబ్ కాలేదు. టేస్ట్ విషయం పక్కన పెడితే ఇవైతే పర్ఫెక్ట్ వచ్చినాయి కాబట్టి అమ్మదైతే నా పైన మస్తు ఉందనిపించింది. మా అత్తకి తీసుకెళ్ళడానికి ఒక బాక్స్‌లో పెట్టేసి ఇంట్లో దేవుళ్ళకి గూడా పెట్టేసిన. ఇంతే ఈ వీడియో. బాయ్.